పుష్ప అంటే నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అందరికీ కూడా పుష్ప సినిమా ఆపాలని చాలా మంది ట్రై చేశారు, ఎవరి వల్ల కూడా అవ్వలేదు. సో రికార్డులు మొత్తం మళ్ళీ బ్రేక్ చేస్తది. అల్లు అర్జున్ కి ఈ సినిమాతో అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇంకా అంతే, చెప్పేది ఉండదు ఇంకా. కానీ ఆయనకి సపోర్ట్ చేయటానికి కొంతమంది మీడియా మిత్రులు ఆయనకి బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే తప్పు ఎవరైపు ఉన్నదని ఏం ఆలోచించకుండా ఒకేపై నిలబడి ఉంది చూసా మీడియా, వాట్సాప్ అబ్బా దానికి మాత్రం. కానీ ఇప్పుడు ఏది తప్పు ఏది నిజం అన్నది ముందు ముందు తెలుస్తుంది. వాళ్ళు ఒకటే, ఇప్పుడు ఫ్యామిలీ, సో మాట్లాడుకుంటారు కానీ బయట కొట్టుకునేది మనమే. అందరూ బానే ఉంటారు, మధ్యలో మనం కొట్టుకొని మన ఫ్యామిలీకి మనం దూరం అయ్యి ఒక కుటుంబంలో ఒక అబ్బాయిని కోల్పోతాం, మనం ఒక ఫ్రెండ్ ని కోల్పోతాం, ఒక అన్నయ్యని కోల్పోతాం, ఒక తమ్ముడిని కోల్పోతాం. సో ఇలా ఎవరు చేయమాకండి. జెన్యూన్ గా వాళ్ళు బానే ఉంటారు. ఏదైనా ఉన్నా సరే సినిమా గురించి రివ్యూస్ గురించే గానీ ఆ పాటల గురించే గానీ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్పేది ఒకటే నేను చెప్తున్నా, చేసుకోండి, ట్రోల్ చేయడంలో తప్పు లేదు. కానీ అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఇప్పుడు అన్నం నీకు ఆకలేస్తే ఎంత తింటావు అంతే తింటావు, గానీ కుంభం తీసుకొచ్చి నీకు పెడితే తింటావా? తినవు. సో ఒక సినిమా గురించి రివ్యూ చెప్పాలన్నా సరే, నువ్వు ట్రోల్ చేయాలన్నా సరే, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. చిన్న సినిమా అవనివ్వండి, పెద్ద సినిమా అవనివ్వండి, ఏదైనా సరే ట్రోలర్స్ కి చెప్పేది నేను అది ఒకటే. టికెట్ రేటు ఎంతన్నా ఉన్నాయన్న, ఇబ్బందే లే. 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి, 4000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. పుష్ప 2 వెళ్ళి సినిమా చూసి 100% వస్తారు, 100% అవ్వదు. ఎందుకంటే ఆ టయానికి ఆ సినిమా చూస్తానికి వాడు ఏదో చేస్తాడు, కానీ ఆడ ఆ సినిమా చూడాలి. ఎందుకంటే ఆ సినిమా కోసం కొన్ని వేల కోట్ల మంది కళ్ళు వెయిట్ చేస్తున్నాయి. అసలు అది ఎలా ఉండబోతుంది, ఎందుకు దీని గురించి గొడవలేని, ఎందుకు ఆపాలనుకున్నారు, ఎందుకు లేట్ అయ్యింది, అసలు కథ ఏంటి అని నిజంగా మాకే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకున్నాం. డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, వారం రోజుల్లో వస్తుంది కాబట్టి. సో థియేటర్కి వెళ్ళి నేను కూడా ఫస్ట్ రివ్యూ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అంటే పోటీ భయ్య, అంటే ఓవర్ గా అవును. సో దేనికి దానికి ఏది పోటీ కాదు. నీకు టాలెంట్ ఉందా, నీ టాలెంట్ నీది, నీ కథ వేరు, నా టాలెంట్ నాది, నా కథ వేరు. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఒక సినిమా అంటే. పుష్ప 2 వర్షన్ వేరు, ఫైట్లే గానీ అదంతా ఇవన్నీ గంధం చెక్కల గురించి కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేంటంటే ఒక ఫ్యామిలీ లాగా వచ్చింది, ఒక ఏదో సంథింగ్ కల్చర్ సంథింగ్ ఏదో స్టోరీ వచ్చింది. ఏదైనా సరే 2 సినిమాలు కూడా హిట్ అయితే భయ్యా, 100% చెప్తున్నా. అది స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, చేస్తున్నారు. సో మళ్ళీ మీరు దానికి దీనికి 3 సినిమాలకు పోటీ అంటారా? అలా ఏమి ఉండదు. అదే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా ఆయన అవక ముందు నుంచే సినిమా ఉంది కదా, కావాలని ఈయన ఆపాడు మధ్యలో. సో దానికి దీనికి లింక్ పెట్టమాకండి. రాజకీయం వేరు, సినిమా వేరు, ఫ్రెండ్షిప్ వేరు, ఆ ఫ్యామిలీ వేరు. సో దేనికి దానికి సపరేట్ గా చూడండి. లేదు భయ, అసలు ఆ సాంగ్ స్టెప్స్ కూడా మొత్తం అంతా కూడా ఫేక్ భయ, కాపీ. ఫస్ట్ ఆ పాటలో చేసిన అల్లు అర్జున్ గారు ఏదైతే స్టెప్ చేశారో డాన్స్, అది ఆల్రెడీ ప్రభాస్ గారు ఎప్పుడో చేశారు. డిటో నా ప్రూఫ్స్ కూడా ఉంటాయి, కావాలని చూపిద్దాం, ఇబ్బంది ఏం లేదు. సేమ్ డిటో దింపారు. డైరెక్టర్ గారు చూసుకునే పనిలే. అంటే శ్రీలీల కుర్చీ మడత పెడితే సాంగ్ ఇప్పుడు కూడా జనాల మైండ్ సెట్ నుంచి వెళ్ళా. అది ఇంకా పోకముందే ఒక ఐటమ్ సాంగ్ లో శ్రీలీల చేసింది అందంటే ఇంకా సినిమా వేరే లెవెల్ వెళ్తాది. నెక్స్ట్ ఇంకోటి ఈమె కూడా ఒక నెగిటివ్ పడిద్ది, శ్రీలీల హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి అన్న దాని మీద కూడా రోల్ చేసే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారేమో, నేను చూడలేదు. సో అలా కూడా వస్తుంది. శ్రీలీల గారికి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, మేడం మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. ఒకటి, మీకు ఎవడు తెచ్చి ఏమి ఇవ్వట్లా, మీ బలం, మీ సత్తా, మీ టాలెంట్ మీరు చూపించుకుంటున్నారు. ఎవరి గురించి ఆగమాకండి, ఎవరు ఏది చేయాలనుకుంటే అది చేసేయండి, ఎవరి గురించి ఆలోచించమాకండి. అదొకటే నేను చెప్తా. ఆర్జీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఆయన ఏది మాట్లాడినా ఒక దాంట్లో ఒక కొత్త పదం తీసుకొస్తాడు, అది కంపల్సరీ ట్రోల్ అయ్యింది. అది ఏదైనా అండి, ఆ అమ్మాయిల గురించి కొంచెం రొమాన్స్ గా చెప్పనివ్వండి, లేకపోతే రాజకీయం గురించి మాట్లాడనివ్వండి, లేకపోతే సినిమా రంగం గురించి మాట్లాడనివ్వండి, ఏది మాట్లాడినా ఆయన ఒక మాటకి ఒక వైబ్రేషన్ వస్తుంది, అదొక ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి పర్సన్ ఈ రోజున ఇలా వచ్చింది అంటే ఇది ఒక అలవాటు అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఈ సంవత్సరంలోనే చాలా మంది ఇండస్ట్రీ స్టేషన్లని, నర్సింగ్ పోలీస్ స్టేషన్లని, ఆ కేసు ఈ కేసు ఇవే జరుగుతున్నాయి. సో నాకు తెలిసి ఇలా ఇండస్ట్రీ మొత్తానికి 2024 కలిసి రాలేదనిపిస్తుంది నాకు. అది